సో, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మరొక బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ పేరు వచ్చేసి బుక్ స్టోర్ బిజినెస్ అనమాట. ఈ బుక్ స్టోర్ బిజినెస్ని ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు. దీనికి ఒక ప్లానింగ్ ప్రకారం మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవాలి. అది ఎలా అంటే బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి మీరు అమ్మబోయే పుస్తకాల టైప్స్ చూసుకోవాలి. అవి ఎలా అంటే స్కూల్, కాలేజ్ బుక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, గ్రూప్స్ ఎక్సెట్రా అనమాట. అలాగే నవలలు, కథల పుస్తకాలు, మతపరమైన పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, నోట్బుక్లు, కలర్ బుక్స్, ఇలా రకరకాలైన బుక్స్ అనేటివి తెప్పించారనమాట. ఈ బిజినెస్కి మనం ప్లేస్ చూసుకున్నట్లయితే స్కూల్, కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ దగ్గరలో ఉంటే మన బిజినెస్ అనేది బాగా జరుగుతుందన్నమాట. ఈ బిజినెస్కి వ్యాపారం పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ బిజినెస్లో మనం స్టాక్ పర్చేజ్ అనేది ప్రముఖ పబ్లిషర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బుక్స్ కొనుక్కోవాలి. కొన్నిసార్లు కమిషన్ బేస్ మీద కూడా ఈ స్టాక్ని తీసుకోవచ్చు. ఈ బిజినెస్కి మార్కెటింగ్, ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసి ప్రచారం చేయాలి. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయవచ్చు. స్కూల్స్, కాలేజీలో లెక్చరర్స్తో టైఅప్ అయ్యి కూడా మనం ఈ నోట్బుక్లు అనేది అమ్ముకోవచ్చు అనమాట. ఈ బిజినెస్లో మన బుక్స్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ప్లాట్ఫామ్లో కూడా అమ్ముకోవచ్చు. లేదా సొంత వెబ్సైట్ ద్వారా వాట్సాప్ స్టోర్, ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు అనమాట. ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్, షాపు అద్దె వచ్చేసరికి 10,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. స్టాక్ వచ్చేసరికి 50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఫర్నిచర్ అండ్ షెల్వింగ్ వచ్చేసరికి 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. మార్కెటింగ్ 5,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. టోటల్గా ఈ బిజినెస్కి 1 లక్ష నుంచి 3 లక్షల మధ్య పెట్టుబడి అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనం ప్రాఫిట్ గురించి చూసుకున్నట్లయితే సీజనల్ టైంలో జూన్, జూలై అలా పరీక్షల సమయాల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్టాక్, మంచి సర్వీస్ ఉంటే నెలకు 30,000 నుంచి 1 లక్ష వరకు లాభం అనేది సాధించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.